ఏ శుభకార్యానికైనా శుభారంభం అంతవరకు గుర్తిస్తారు అంటే అబద్ధం సార్. ఆనెస్ట్లీ బుచ్చిబాబు గారు రీసెంట్లీ RC16 లో నన్ను ఒక క్యారెక్టర్ టచ్ చెప్తాను. అంటే మీరు అంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బుచ్చిబాబు గారు అంటే ఆయన స్టేజ్ అయింది, ఇప్పుడు ఆయన వేరే లెవెల్. ఆనెస్ట్లీ ఇప్పుడు రామ్ చరణ్ గారు. సో నాకు ఇట్లా మామూలు తెలిసినప్పుడు ఇట్లా నేను ఒక సెలూన్కి ఇట్లా వెళ్తే తనకు అనిపించే రాజను రాము ఒక లుక్ టెస్ట్ ఉంది, నువ్వు రా అంటే షార్ట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంటా పర్లేదు నువ్వు రాను తీసుకెళ్ళి లుక్ టెస్ట్ ఇప్పించి ఆయన కార్లో అయితే నన్ను కార్ తీసుకొస్తుంటే నువ్వు పర్లేదు నువ్వు కార్లో వచ్చి నా డ్రైవర్తో డ్రాప్ చేపిస్తా పోయి లుక్ టెస్ట్ ఇచ్చి మళ్ళీ నువ్వు ఇచ్చిన నా అదృష్టం ఏంటంటే అదే టైంకి నా టీవీ సీరియల్ డేట్ దానికి క్లాష్ అని. ఇప్పుడు మన సీరియల్ కోసం రామ్ చరణ్ గారి మూవీ RC16 మిస్ అయ్యా. ఇప్పుడు ఎవరు చెప్పాలి? నేను ఆ రోజు నేను ఏడుపు కాదు, ఇంత బాధ అనిపిస్తుంది, హ్యూమిలేటింగ్. అంటే టీవీ సీరియల్ అంటే ఇప్పుడు వాళ్ళదంటే ఒక ఫార్మాట్ ఉంటుంది సార్. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వాళ్ళు చెన్నై బెంగళూరు నుంచి వస్తారు, అదే కాంబినేషన్. ఇక్కడ అంత పెద్ద అంత మంచి డైరెక్టర్ వచ్చి నాకు పిలిచి తీస్తే ఇప్పుడు ఎవరు తప్పని చెప్పండి. అట్లనే ఇప్పుడు ఇండస్ట్రీలో మనకు అవకాశాలు ఆయన తప్పే. నిన్న ఆయన కార్ లో తీసుకెళ్లి టెస్ట్ చేసి అంటే చెప్పండి చేస్తే ఇప్పుడు అది కూడా నేను ఎందుకు చెప్తున్నా, మీరు అంటున్నారు కదా ఎవరు ఛాన్సెస్ వస్తాయి. మనం ఒకవేళ మన కరెక్ట్ రైట్ మూమెంట్ రైట్ టైంలో నాకు 100% ఛాన్సెస్ వస్తాయి కదా. అదైతే నేను ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి పేరు వైష్ణవి చైతన్య. అవును, షీస్ ఫ్రమ్ యూట్యూబ్ బట్ నౌ షీస్ అ స్టార్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ నీ డెడికేషన్. అంతే నాకు స్ట్రాంగ్లీ నాకు అనిపించేది అదే. మేబీ ఇవాళ రేపు టైం వస్తాయేమో కానీ నీకు నువ్వు ఆనెస్ట్. బట్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఎక్కువ అని అందరు చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు కెమెరాల ముందు కూడా ఓపెన్ అయ్యి బరస్ట్లు అవుతుంటాయి, బ్లాక్ బస్టర్ అవుతుంటది ఆ ఎపిసోడ్ కూడా అందరివి. బట్ మోడలింగ్ లో ఇంకా ఎక్కువ కమిట్మెంట్స్ ఉంటాయి. కమిట్మెంట్ లేనిదే అదేంటి అదే వాక్ చేయడానికి కూడా రన్వేనా. ఇప్పుడు నా ఫోటో చూసారు కదా, కమిట్మెంట్స్ ఎప్పుడు రాలేదు మీకు? అంటే నన్ను అప్రోచ్ అయినారు, నేను అప్రోచ్ అయినా నా ఫోటో చూసారు కదా. ఆ టైంలో నన్ను కొంతమంది లెటర్లీ మీరు రా చేపిస్తా ఏం చేపిస్తాను అంటే నీకు ఆడ ఆఫర్ ఇప్పిస్తా ఈడ చేపిస్తాను. నాకు ఆ టైంకి నాకు ఏమడిగారు అంటే ఏమంటే దే లైక్ సో స్వీట్. ఇప్పుడు ఒక మనిషి పలానా మనిషి నీ దగ్గర ఏ ప్రొఫైల్ లేనప్పుడు నీతో ఎందుకు స్వీట్ ఉంటాను? నీకు జనరల్ ప్రొఫైల్ చూసే కట్అవుట్ అంటే సార్ బేసిక్లీ ఇప్పుడు ఈజీ పీపుల్ ఎవరు ఈజీ అటాక్ అవుతారంటే వాళ్ళకి మెయిన్ సింగిల్ ఇన్కమ్ సోర్స్ మోడలింగ్ ఉందనుకో, వాళ్ళకు సర్వైవల్ కన్నా డబ్బులు కావాలి. అందరూ జనాలు ఉంటారు ఆర్టిస్ట్ కన్నా చాలా మెయింటైన్ చేయాలి, కానీ అవును మోడలింగ్ లో ఇంకా డబుల్ ట్రిపుల్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నీ లుక్సే చాలా ఇంపార్టెంట్. అవును, అంటే ఇక్కడ ఆర్టిస్ట్ కన్నా సరే నువ్వు క్లయింట్స్ ఇచ్చి నువ్వు పర్ఫార్మెన్స్ చేసినా అరే బాగా చేశాడే అని అంటున్నట్టు. అక్కడ అదే నీ అపీరెన్స్ నీ వాల్యూ, నీ అపీరెన్స్ నీ స్కిన్ నీ హెయిర్ నీ పర్సనాలిటీ నీ అసెట్. నువ్వు అది మెయింటైన్ చేయాలంటే నువ్వు పార్టీలు చేయలేవు, నువ్వు టైంకి పడుకోవాలి, టైంకి తినాలి, టైంకి లాగా. సో అది చేస్తేనే నువ్వు సస్టైన్ ఉంటుంది. 365 days నువ్వు అట్లా లుక్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నీకు ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందో నీకు తెలియదు. మరి ఎట్లా ఎస్కేప్ అయ్యావు? కమిట్మెంట్ అడిగారు అని చెప్పావు కదా, చాలా కష్టం ఎస్కేప్. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అడగడం ఉండదు సార్. ఇప్పుడు LGBT కమ్యూనిటీ ఉంది, సమ్ గేస్ ఉంటారు, వాళ్ళు దే ట్రై టు టాక్ విత్ యూ నైస్లీ. నీకు అర్థమైపోయి స్లైలీ మూవ్ అయిపోయి ఇఫ్ యూ గో టు అనదర్ ఆడిషన్, గో టు అనదర్ లుక్ టెస్ట్, యూ విల్ వర్క్. ఇట్లా ఇంకొకటి వస్తుంది. నాకు ఆ టైంకి నాకు ప్లేస్ ఏంటంటే నేను అప్పటికే జాబ్ చేస్తున్నాను కాబట్టి లేదని చెప్తే వచ్చేస్తా. ఇప్పుడు నేను పోయినా అవునా, బట్ ఐ డోంట్ ఈవెన్ నేను గల్లీగా మాట్లాడుతూ రూడ్గా ఉండకపోతే ఓహో నైస్ అండి, స్లోలీ అవాయిడ్ ఐ ఇగ్నోర్ దేర్ ఫోన్స్ అంతే. ఓకే, నాకు ఒక స్టేజ్ వరకు వచ్చింది సార్. నాకు లేడీస్ ఉండరా సెలక్షన్ టీమ్ లో? నాకు ఉంటారు కదా అమ్మాయిలు కూడా ఉంటారు కదా మోడలింగ్ లో. అమ్మాయిల గురించి నాకు ఇంతవరకు నాకు అంత ఏమి ఉండదు. లైక్ దే మోస్ట్లీ ఐ గాట్ ప్రొఫెషనల్ టచ్ వుడ్. నాకు ప్రొఫెషనల్సే నాకు దాని తర్వాత నేను ఎలా అంటే మీ సుపీరియన్స్ వస్తాయా మీకు కమిట్మెంట్స్ అంటే కమిట్మెంట్ ఇవ్వడం నాకు తెలియదు కదా బేసిక్లీ. నాకు బేసిక్గా ఒక 1-2 years నేను స్ట్రగ్లింగ్ పీరియడ్ లో ఒక్కసారి నేను ఎలిట్ మోడల్ పోయిన తర్వాత దెన్ ఇట్స్ మోర్ క్లీన్. దెన్ ద ఏజెన్సీ కేమ్. ఆ ఏజెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు సింపుల్గా మీ ఇన్స్టాగ్రామ్ మేమే హ్యాండిల్ చేస్తాము, మీ పోర్ట్ఫోలియోస్ మేమే ఇస్తాము. ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అయినాక మా కాంటాక్ట్ నెంబర్ అంటే వాళ్ళే మాట్లాడతారు. ఒక 2-3 years దాని తర్వాత ఇప్పుడు అప్రోచ్ అయిన బ్రాండ్ అయినాక టాక్ విత్ మై ఏజెన్సీ. ఆ ఏజెన్సీ మొత్తం మాట్లాడుతుంది. నువ్వు క్లయింట్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ సెంట్రల్ ఓనర్, లేకపోతే
లూయిస్ ఫిలిప్ బ్రాండ్ ఓనర్, నేను ఇతను మాట్లాడా, నువ్వు వచ్చి నువ్వు నాతో మాట్లాడు, మొత్తం ఏజెన్సీ, Third నా party పేమెంట్ కదా. ఇదంతా ఏజెన్సీ చూసుకోవాలి, నేను డైరెక్ట్ ఏజెన్సీతో పోతా వర్క్ చేస్తా. ఓకే. సో మోస్ట్లీ దట్స్ హౌ ఇట్ వర్క్స్.